ఉషోదయం ప్రేమించు కాపరి ఉషా కిరణాలు ఉదయకాలపు వాక్య ధ్యానంకు మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాం. ఈ ఉదయకాలమున ప్రభు మనతో మాట్లాడినట్లుగా ప్రార్థనాపూర్వకంగా దేవుని యొక్క వాక్యంలోకి వెళ్దాం. ప్రార్థన. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమిస్తున్న పరలోకపు తండ్రి, ఈ ఉదయకాలపు దేవ వాక్య ధ్యానమునకై నీకు వందనాలు చెల్లించుకుంటున్నాం. మమ్మల్ని ప్రేమించి మరి యొక్క దినమును అనుగ్రహించిన నీ కృప కొరకు వందనాలు తండ్రి. నీ యొక్క నాయన కార్యములు మా పట్ల జరిగిస్తూ మమ్మల్ని నాయన నీవు నడిపిస్తున్న విధానాన్ని బట్టి వందనాలు. ఈ ఉదయ కాలమున నీ వాక్యము చేత నాతో మాతో మాట్లాడమని యేసు పరిశుద్ధ నామమున అడిగి వేడుకుంటున్నాను పరమ తండ్రి, ఆమేన్. ఈ ఉదయకాలపు వాక్య భాగము అపోస్తుల కార్యములు 8వ అధ్యాయము 26వ వచనమును చదువుకుందాం. ప్రభువు దూత, నీవు లేచి దక్షిణముగా వెళ్ళి యెరూషలేము నుండి గాజాకు పోవు అరణ్య మార్గమును కలుసుకొమ్మని ఫిలిప్పుతో చెప్పగా అతడు లేచి వెళ్ళెను. మనము చదివిన వాక్య భాగములో దేవుని దూత ఫిలిప్పుకు ఒక ఆజ్ఞ ఇవ్వటం చూడగలం. ఆయన అప్పటికే సమరయలో సేవ చేసి దేవుని యొక్క నామమును బట్టి అనేకమైన అద్భుత కార్యములను స్వస్థతలను చేసిన వాడిగా ఉన్నాడు. అయితే అక్కడ నుండి దేవుని దూత ఆయనను ఒక దూర ప్రాంతమునకు తీసుకొని వెళ్ళే ఒక కార్యమును ఈ వచనములో మనం చూడగలము. దేవుని దూత సెలవిస్తున్న కార్యము దక్షిణమున వెళ్తున్న మార్గము, అంటే సౌత్ డౌన్ రోడ్ అని ఇంగ్లీష్లో రాయబడింది. దక్షిణంలో వెళ్ళే మార్గంలో వెళ్ళమని, ఆ మార్గము యెరూషలేము గుండా గాజాకు వెళ్ళే మార్గమై ఉన్నది. సమరయలో సేవ చేసి అన్ని రకాలుగా మంచి కార్యములో తన చుట్టూ జరుగుతున్న ఒక స్థలములో నుండి తనకు అనుకూలముగా ఉన్న పరిస్థితుల్లో నుండి దేవుని దూత ఇప్పుడు ఒక వేరే రకమైన వాతావరణములోకి ఫిలిప్పును తీసుకువెళ్ళటం చూస్తున్నాం. ఈ ఉదయకాలంన ప్రభు మనకు నేర్పిస్తున్న కార్యము ఇదే. అనేక సార్లు నేను ఇక్కడ ఉంటే నాకు బాగుంటుంది, నా చుట్టూన్న వారు నా తోటి సహోదరులు తోటి విశ్వాసులతో నేను కలిసి ఈ స్థలములో ఉంటే గొప్ప కార్యములను చేయగలనని అనేక మంది విశ్వాసులు అనబడిన వారు, క్రైస్తవులు, దేవుని యందు స్థిరముగా నిలిచి ఉన్నానని నమ్ముచున్న వారు అనేక సార్లు ఒకే స్థలములో ఆగిపోతూ ఉంటారు. అయితే దేవుని యొక్క చిత్తమును గ్రహించుకున్నట్లయితే అనేక సార్లు వారు ఉన్న స్థలములో నుండి వారిని వేరు చేసి ప్రభు తన యొక్క కార్యములను చేయాలని ఆశిస్తూ ఉంటాడు. నీవున్న స్థలము కన్నా నిన్ను వేరొక స్థలమునకు తీసుకొని వెళ్ళి నిన్ను బలముగా వాడుకునేదానికి, నీ ద్వారాగా అనేకులను దేవుని యొక్క ఆశీర్వాదములను పొందుకునేదానికి నిన్ను ఒక సాధనముగా ప్రభు వాడుకోవాలని ఆశిస్తున్నాడు. అయితే నీవు ఎలాగున్నావంటే నేను ఇక్కడనే ఉంటే చాలు అన్న పరిస్థితిలో అనేక సార్లు ఉండిపోతున్నావు. అయితే ప్రభు నీ యొద్ద నుండి ఆశిస్తున్న కార్యము ఫిలిప్పు వలె, ఆయనకు అక్కడ అప్పటికే కొంతమంది విశ్వాసులు పోగైనారు. ఎందుకంటే ఆయన ప్రకటించిన కార్యములు, ఆయన యేసు ప్రభుని ప్రకటించిన విధానము, ఆయన యొక్క కార్యములు, దేవుని యొక్క ఆత్మ ఆయన ద్వారా జరిగించిన కార్యములను చూసిన వారు అనేకులు ఆయనను వెతుక్కుంటూ ఆ స్థలంలో ఉండటం మనం మొదటి వచనంలో నుండి చదివినట్లయితే చూడగలము. ఈ దినములలో నీ యొక్క విశ్వాస పరిధి ఎలాగున్నది? నేను ఇక్కడే ఉంటాను, ఇది నాకు స్థిరము అనే స్థితిలో ఉంటున్నావా? లేకుంటే ప్రభు నన్ను వెళ్ళమన్న స్థలమునకు నేను వెళ్తాను, ప్రభు నన్ను తీసుకొని వెళ్ళే స్థలమునకు నేను వెళ్ళేదానికి సిద్ధముగా ఉన్నాను అన్న మనస్సుతో దేవుని యొక్క చిత్తము కోసము ఎదురు చూస్తూ ఉన్నావా? ఫిలిప్పుకు ఆజ్ఞ ఇవ్వబడినది, వెంటనే బయలుదేరినాడు. తాను వెళ్ళవలసిన మార్గంలో వెళ్తున్నాడు. మనము చూసినట్లయితే ఆయన ఉన్న స్థలములో నుండి యెరూషలేము గుండా గాజాకు రావాలంటే దాదాపు
130 కిలోమీటర్లు ఆయన ప్రయాణము చేయవలసిన వాడిగా ఉన్నాడు. అయినను దేవుని యొక్క మాటకు లోబడ్డాడు. తాను ఇంతవరకు సేవ చేసిన స్థలంలో ప్రభు మరి ఒక్కరిని తీసుకొని వచ్చి వాడుకుంటాడని విశ్వసించిన వాడిగా తన్ను నడిపించబడిన విధానమును జ్ఞాపకం చేసుకుంటూ లోబడిన వాడిగా వెళ్ళటానికి సిద్ధపడ్డాడు. అందుకే మనము చూసినట్లయితే తర్వాత వచనంలో 27వ వచనం నుండి మనము చదివినట్లయితే కూషు దేశమునకు సేవని లేకుంటే కూషు దేశానికి యేసు ప్రభుని పరిచయము చేసేదానికి ఒక సాధనముగా ఫిలిప్పు ఉండటం మనం చూడగలము. కందాకే రాణి యొక్క ఖజానా పైన అధికారము కలిగిన వాడిగా, ప్రాముఖ్యమైన వ్యక్తిగా ఉన్న వ్యక్తి వెళ్తున్న మార్గంలో దేవుని యొక్క ఆత్మ ఆయన నడిపించినది. ఆయన దేవుని యొక్క వాక్యము చదువుతూ ఉన్నాడు. దేవుని యొక్క వాక్యము ఇంకా అర్థము చేసుకోలేని పరిస్థితిలో ఉన్నాడు. ఆ వ్యక్తి యొక్క అవసరతను ఎరిగి ప్రభు ఆయన ఉన్న స్థలములో నుండి దూరమైన ప్రాంతమునకు తీసుకొని వెళ్ళినాడు. అక్కడ ఆయనను వాడుకున్నాడు. నిన్ను కూడా ప్రభు ఇలాగూ వాడుకోవాలని ఆశిస్తూ ఉంటే నేను ఇక్కడే ఉంటాను, నాకు ఇది చాలు అన్న రీతిగా, ఎక్కడ వేసావరా గొంగలంటే వేసిన దగ్గరనే ఉందని చెప్పే రీతిగా ఉన్నావేమో. నాకు ఈ స్థలమే చాలు, ఇక్కడున్న పరిస్థితులే చాలు, ఇక్కడున్న సహోదరులే చాలు, విశ్వాసులే చాలు అనుకుంటూ అనేక సార్లు దేవుని పిలుపుని గ్రహించలేని వ్యక్తిగా, దేవుని చిత్తమును ఎరుగలేని వ్యక్తిగా నీవున్నావేమో. ప్రభు ఈ ఉదయకాల సమయమున నీతో మాట్లాడుచు ఉన్నాడు. ఫిలిప్పు ఎన్నుకొనబడిన కార్యము మనము చూసినట్లయితే అపోస్తల కార్యములు 6వ అధ్యాయములో మనము చూసినట్లయితే 7 ఎన్నుకున్నారు. వారు పరిచర్య చేసేదానికి, సంఘంలో ఉన్న అవసరతలో ఉన్న వారికి పరిచర్య చేసేదాని కోసం ఎన్నుకొనబడ్డ వారిగా ఉన్నారు. అయితే తాను ఎన్నుకొనబడిన కార్యము ఒకటైనను దేవుని కోసము తనలో ఉన్న వైరాగ్యము, తనను దేవుని కోసం ఆయన కలిగి ఉన్న ఆశ ఆయనను ఎంత దూరంలో తీసుకుని వెళ్ళిందంటే, సంఘము చెదరగొట్టబడినప్పుడు ఆయన సమరయ్యలో ఆ ప్రాంతంలోకి వెళ్ళి దేవుని యొక్క వాక్యము చెప్పినాడు. అవసరం వచ్చినప్పుడు గాజాకు వెళ్ళమంటే దేవుని యొక్క ఆత్మ లోబడినాడు. దేవుని యొక్క కార్యములను కూషు దేశము, ఈ దినము ఎథియోపియా అని చెప్పబడుచున్న దేశమునకు పరిచయం చేసిన ఒక వ్యక్తిగా ఆయన ఉండటం మనం చూడగలము. ఈ ఉదయకాలమున నీ జీవితంలో కూడా ప్రభు ఇలాంటి కార్యములను చేయాలని ఆశిస్తూ ఉన్నారు. నీవు దేవుని యొక్క వాక్కులకు లోబడే జీవితమును కలిగి ఉన్నావా? దేవుని స్వరమును విని దేవుని యొక్క మాటకు లోబడాలని ఆశిస్తూ ఉన్నావా? లేక నీ ఉద్దేశాలు, నీ తలంపులు వాటిని ముందు పెట్టుకొని దేవుని చిత్తాన్ని నిర్లక్ష్యపరుస్తున్నావా? ఫిలిప్పులాగా దేవుని మాటకు లోబడతావా? నీ జీవితంలో ఆయన యొక్క కార్యములను అనుభవించేదానికి, ఇతరులకు పరిచయము చేసేదానికి సాధనముగా ఉంటావా? నిన్ను నీవు పరీక్షించుకో. ప్రార్థన చేసుకుందాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమిస్తున్న పరలోకపు తండ్రి, ఈ ప్రాతకాల సమయమున మీరు మాకు అనుగ్రహించిన నీ వాక్యమును బట్టి వందనాలు చెల్లించుకుంటున్నాము. మేము నీ వైపు చూసి నీ యొద్దకు నాయన వచ్చేదానికి, నీ చిత్తముని ఎరిగి నీ మాటకు విధేయులుగా ఉండటానికి మాకు సహాయము చేయమని దేవా, నీకు లోబడిన వారిగా నీ యొక్క ఆశీర్వాదములను ఇతరులకు పంచేవారిగా మాకు నీ కృపను అనుగ్రహించమని యేసు పరిశుద్ధ నామమున అడిగి వేడుకుంటున్నాను పరమ తండ్రి. ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన క్రీస్తు కృప, ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మిక సహవాసము ఎప్పుడును ఎల్లప్పుడూ తోడై ఉండి సదాకాలము నడిపించునుగాక. ఆమేన్.